ఒక కోట చుట్టూ ఎటు చూసిన సముద్రమే. భారీ సైన్యంతో వచ్చిన ఫిరంగులతో దాడి చేసిన గోడలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఈ కోట మాత్రం శతాబ్దాల పాటు శత్రువులకు లొంగలేదు. మరాఠులు, మేఘులు, పోర్చుగీసులు వంటి శక్తులు ఈ ప్రాంతంపై ప్రభావం చూపించిన జంజీర్ కోటను స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాలేదు. అసలు ఈ కోటలో అంత ప్రత్యేకత ఏమిటి? సముద్రం మధ్యలో దీన్ని ఎవరు నిర్మించారు? మరియు ఈ కోటను జయించడం ఎందుకు అంత కష్టం? ఇదే మొరడు జంజీర్ కోట కథ. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో మొరడ్ తీరానికి సమీపంలో అరబియా సముద్రంలో ఒక రాతి ద్వీపం ఉంది. అక్కడే కనిపిస్తుంది మొరడ్ జంజీర్ కోట. ఇది సాధారణ భూకోట కాదు. సముద్రం మధ్యలో ఉండటం వల్ల ఇది ఒక సహజ రక్షణ వ్యవస్థ పొందింది. శత్రువులు కోటకు చేరుకోవాలంటే ముందుగా సముద్రాన్ని దాటాలి. అంటే కోట గోడల దగ్గరకు చేరుకునే లోపే శత్రువులకు మరో పెద్ద సమస్య ఎదురయ్యేది. సముద్రం మహారాష్ట్ర టూరిజం ప్రకారం ప్రాంతంలో మొదటి రక్షణ కోసం చిన్న చెక్క కోట లాంటి నిర్మాణ ఉండేదని, తర్వాత 16వ శతాబ్దంలో బలమైన రాతి కోటగా అభివృద్ధి చెందిందని చెబుతుంది. చరిత్రలో శిథిల పాత్ర చాలా ముఖ్యమైనది. సముద్ర మార్గాలపై నియంత్రణ కలిగి ఉండటం అప్పట్లో ఒక పెద్ద సైనిక బలం. ఎందుకంటే సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం మాత్రమే కాదు, సైనిక సామాగ్రి, నౌకలు, సరుకులు కూడా ప్రయాణించేవి. అందుకే జంజీర్ వంటి సముద్ర కోటకు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం వచ్చింది. కోట ఒక రాజభవనం మాత్రమే కాదు, అది ఒక సైనిక స్థావరం. ఒకవైపు సముద్రం, మరోవైపు బలమైన గోడలు. కోట చుట్టూ భారీ రాతి గోడలు ఉన్నాయి. గోడలపై అనేక బుర్జులు, ఫిరంగిలు, స్థావరాలు ఉండేవి. మహారాష్ట్ర టూరిజం ప్రకారం కోట గోడలు సుమారు 40 అడుగులు ఎత్తు వరకు ఉంటాయి. ఇక్కడ ఉన్న భారీ ఫిరంగిలలో కలల్, బంగాడి, చావరి, లాండ్, కసం అనే పేర్లు ప్రసిద్ధి చెందాయి. ఇవి శత్రు నౌకలను దూరం నుంచి ఎదుర్కొనేలా ఉపయోగించారు. జంజీర్లో మరో ఆసక్తికరమైన విషయం దాని ప్రధాన ద్వారం. సముద్రం నుంచి వచ్చే కోటకు ప్రవేశ ద్వారం ఎక్కడుందంటే వెంటనే గుర్తించడం అంత సులభం కాదు. మహారాష్ట్ర టూరిజం ప్రకారం రాజపూర్తి వైపు ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చిన తర్వాతే స్పష్టంగా కనిపించేలా నిర్మించబడింది. శత్రు నౌకలు దూరం నుంచి కోట ప్రవేశాన్ని గుర్తించి నేరుగా దాడి చేయడం ఉండడానికి ఇది ఒక వ్యూహాత్మక రక్షణగా పనిచేసింది. ద్వారం దగ్గరికి ఒక ప్రత్యేక శిల్పం కూడా ఉంది. ఒక పెద్ద జంతువులు, ఏనుగులు తన పంజంతో పట్టుకున్నట్లు కనిపించే ఆ శిల్పం కోట శక్తికి ప్రతీకంగా భావిస్తారు. ఇప్పుడు జంజీర్లోని మరో ఆశ్చర్యకరమైన విషయం, కోట చుట్టూ ఎటు చూసిన ఉప్పు నీటి సముద్రమే. అయితే కోటలో ఉన్న సైనికులు తాగునీటి ఎలా పొందేవారు? కోటలో మంచినీటి చెరువులు, ట్యాంకులు ఉన్నాయి. మహారాష్ట్ర టూరిజం కూడా కోటలో 2 ఫ్రెష్ వాటర్ పోన్స్ ఉన్నాయని పేరు పెట్టింది. సముద్రం మధ్యలో ఉన్నప్పటికీ కోటలో నివసించే ప్రజలకు నీటి వానరు ఉండేది. ఇది కోటను కేవలం యుద్ధ సమయంలో రక్షణ స్థావరంగా కాకుండా ఎక్కువ కాలం ప్రజలు నివసించేలాగా ప్రదేశంగా మార్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో పశ్చిమ తీరంలో సముద్ర శక్తి ఎంతో ముఖ్యమైంది. జంజీర్ ఒక బలమైన ప్రత్యర్థి స్థావరంగా ఉండేది కాబట్టి దాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం వ్యూహాత్మకంగా ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ కోటను నేరుగా జయించడం చాలా కష్టం. సముద్రం సహజ రక్షణగా ఉండటం, బలమైన గోడలు, ఫిరంగిలు మరియు కోటలోని రక్షణ వ్యవస్థ ఇవన్నీ కలిసి జంజీర్ను దాదాపు అభేద్యమైన కోటగా మార్చాయి. మరాఠాలు జంజీర్ను స్వాధీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు అని మహారాష్ట్ర టూరిజం కూడా పేరు పట్టింది. అయితే అసలు కారణం ఏమిటి? జంజీర్ ఎందుకు ఇంతకాలం నిలిచింది? మొదటి కారణం సముద్రం. శత్రువులు కోట దగ్గరకు రావాలంటే నౌకల్లో రావాలి. రెండోది భారీ గోడలు, సముద్రం అలలను తట్టుకునేలా బలమైన రాతి నిర్మాణం. మూడోది ఫిరంగిలు, కోట చుట్టూ ఉన్న బుర్జుల నుంచి సముద్రాన్ని వేరపేక్షించడం. నాలుగోది వ్యూహాత్మక ప్రవేశ ద్వారం, కోటలోకి ప్రవేశించడం అంత సులభం కాదు. ఐదోది లోపల నీటి వానరులు, దీంతో కోటలో ఉన్నవారు బయట నుంచి సహాయం లేకుండానే కొంతకాలం జీవించగల పరిస్థితి ఉండేది. ఈ కారణాలన్నీ కలిసి జంజీర్ను ఒక అసాధారణమైన సముద్ర కోటగా మార్చాయి. కోటలు దాగి ఉన్న చరిత్ర. ఈరోజు కోటలోకి వెళితే పాత నిర్మాణాలు, అవశేషాలు కనిపిస్తాయి. మసీదు, ప్యాలెస్కు సంబంధించిన అవశేషాలు, పాత బురుజులు, ఫిరంగిలు మరియు సముద్రాన్ని చూస్తూ నిలిచిన భారీ గోడలు ఇవన్నీ ఒకప్పుడు ఇక్కడ పెద్ద సైనిక స్థావరం ఉండేదని గుర్తు చేస్తాయి. లేవు, కానీ ఆ రాళ్ల మధ్య నిలబడితే వందల సంవత్సరాల క్రితం జరిగిన సముద్ర యుద్ధాలు మనం ఊహించుకోవచ్చు. ఒకప్పుడు ఈ కోటను స్వాధీనం చేసుకోవడానికి సైన్యాలు ప్రయత్నించాయి, ఫిరంగిలు గర్జించాయి, సముద్రంలో నౌకలు ప్రయాణించాయి, కానీ జంజీర్ మాత్రం నిలిచింది. ఈరోజు అది యుద్ధ కోట కాదు, కానీ దాని గోడలు సముద్ర శక్తి ఒక సాక్ష్యంగా నిలిచాయి. అరబియన్ సముద్రం మధ్యలో శతాబ్దాల చరిత్ర చూసిన ఇప్పటికీ నిలిచిన అద్భుత కోట మురడ్ జంజీర్. ఇలాంటి చరిత్ర ప్రపంచంలో వింతల గురించి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి
మన వీడియోని అయితే లైక్ చేయండి.